హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి. చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నిన్న సండే కదా, సండే స్పెషల్గా అయితే ఇంకా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఎక్కువ మేము చికెనే తెచ్చుకుంటాం అనమాట. సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇంకా దాంతో తింటేనే సాటిస్ఫై ఉంటుందండి నిజంగా. చూడండి, ఇక్కడైతే నేను కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, ఆనియన్స్ వేసాను. ఇది మంచిగా వేయించుకుందాం మాడిపోకుండా. నేనైతే బిర్యానీ చేయాలి అనుకున్నాను, బట్ నాకు చికెన్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే బిర్యానీ చేయడానికి బాగుంటుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి, పులావ్ చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం కర్రీ చేసుకుని తింటే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా అంతా మ్యారినేట్ చేసి చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఇక నాకు సరేలే, నాకు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని వండాలి, అట్లా అయితే బాగుంటుంది కదా అనేది ఒకటి అనిపించింది. అట్లా చేద్దామని ఈ ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట. ఇదైతే ఆయిల్లో మంచిగా బాగా వేయించుకుందామండి, స్మెల్ రాకుండా. చికెన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, కొంచెం ఉడకకపోయినా సరే. చూడండి, నేనైతే మొత్తం చికెన్ అనేది కంప్లీట్గా ఆయిల్లో మంచిగా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దామండి. దీంట్లో లైట్గా కారం వేసి, లైట్ ఉప్పు మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఫ్రై బాగుంటుంది. ఇందులో గ్రేవీ రాకుండా కారం పొడి, నెక్స్ట్ ఉప్పు, మసాలాలు, అల్లం పేస్ట్, పసుపు వేసుకుంటే మంచిగా మనకి ఫ్రై అవుతుంది కదా అండి, బాగుంటుంది. సరేలే, నాకు పులుసు కర్రీ చేసుకుందామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ అయ్యాను కాబట్టి అట్లా చేస్తున్నాను. ఓకే, ఇక్కడైతే నేను అల్లం పేస్ట్ వేసాను అనమాట. అల్లం వేసుకొని ఇంకా మొత్తం దీనికి అంతటి పట్టేటట్టు కలిపేసుకుందాము. ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి, నేను అప్పుడే పట్టేశాను. మంచిగా అల్లం పేస్ట్ ఒకసారి పట్టి పెట్టుకుంటే ఒక 10 రోజులు, వారం రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఓకే అండి, ఇందులో పసుపు అల్లం పేస్ట్ అయితే వేసాం కదా, ముందే కొంచెం నేను సాల్ట్ వేసాను ముక్కల పైన. ఇంకా ఇప్పుడైతే కారం వేసేస్తానమాట. కారం వేసుకొని మంచిగా ఇంకా చికెన్ ఉడికిన తర్వాత నేనైతే రైస్ చేస్తానండి. నాకు వండి పక్కన పెట్టుకొని తినడము అట్లా ఇష్టం ఉండదు. తినడానికి మేము రెడీగా ఉన్నాము అనుకున్న తర్వాతనే నేనైతే వంట చేస్తానన్నమాట. చూడండి, నాది వంట అనేది ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరకు వచ్చింది. రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను మామూలుగా. ఇంకా దాన్ని అయితే బగారా రైస్ చేస్తాను. చెప్పాను కదా, నాకు బగారా రైస్ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా బాగుంటుందండి, ఇక తినాలి అంతే. తినాలి కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తానన్నమాట. మనకు మంచిగా అనిపిస్తుంది. నాకు సండే అయితే ప్రతి సండే మాకు పండగలాగా అనిపిస్తుందండి, మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను చాలా వీడియోస్లలో చెప్పాను, హడావుడిగా హ్యాపీగా అందరం బయటికి వెళ్ళడము, లేదంటే ఇంట్లో ఉన్న హ్యాపీగా ఉండడము, నాన్ వెజ్ తెచ్చుకోవడము, వంటలు చేసుకోవడము, ఇంకా అలా ఉంటుందన్నమాట. అందుకనే నాకు సండే అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మాది ప్రతిరోజు హ్యాపీగా ఉంటాము, ఇంకా సండే చాలా హ్యాపీగా ఉంటాము అట్లా. సరే, చూసారు కదా, ఇందులో కొంచెం మసాలా, కొంచెం వాటర్, కారము ఇవన్నీ వేసేసుకున్నానండి. కర్రీ ఇంతకుముందు నేనైతే మామూలుగా గ్రేవీ లేకుండా చేసేదాన్ని, అంటే వాటర్ పోయకుండా. వాటర్ పోసుకుంటేనే కదా ఉడుకుతుంది అనేది ఒకటి అర్థమైంది నాకైతే. ఇంకా వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకొని మనకి కూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, నా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తానన్నమాట. చూడండి, మంచిగా గ్రేవీ వచ్చింది. ఇదైతే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, వైట్ రైస్ అయినా సరే. ఎందుకంటే ఇట్లా పులుసు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మస్తు ఇష్టం అండి, కూరగాయలు అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే పులుసు చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందని నాకు అట్లా ఇష్టం. ప్రతి వీడియోలో ఎన్నిసార్లు చెప్పినా కూడా నా ఇష్టాన్ని నేను తీసేసుకోలేకపోతున్నాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడైతే నాకు బగారా రైస్ అయితే అయిపోతుంది.
ఇక్కడ వచ్చేసి మా నాన్న తండ్రికి వైట్ రైస్ వండుతున్నాను. నా నాన్న బంగారం వైట్ రైసే తింటాడండి, బగారా రైస్ అస్సలు తినడు. బగారా రైస్ పెడితే వద్దు నాకు వేరే అన్నం పెట్టు అంటాడండి మా అబ్బాయి. అందుకని చెప్పేసి మా అబ్బాయి కొరకైతే నేను వైట్ రైస్ వండాను. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చూడండి అయిపోయింది కదా. మనము కొంచెం ముందే బంద్ చేసుకోవాలండి స్టవ్, ఆ వేడికి మొత్తం లేకుండా పోతుంది అన్నమాట. చూడండి ఆ పులుసు అనేది ఇంకిపోతుంది, గట్టిగా దగ్గరకు అవుతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ముందే బంద్ చేశాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడైతే రైసు ఇంకా కొంచెం మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించి మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇక నా వంట అయిపోయినట్లే. ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదా. ఇంకా సరే పొద్దున్నే వండుకోవాలి అనుకున్నాము, బట్ కుదరలేదండి. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో వంట చేస్తున్నాను. ఇందులో పెరుగు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చికెన్ తిని లాస్ట్లో పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సరే చూడండి నా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా అయిందో. బగారా రైస్ చాలా బాగుంది అసలు. నేనే అన్నం పెట్టుకొని తింటున్నాను అనమాట. ఇది నా కొరకు ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నేను చిన్న ఆనియన్ వెతికాను, ఇంట్లో లేకుండే ఇంకా ఇంత పెద్ద ఆనియన్ కట్ చేసుకొని తినేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఓకే, నాకైతే ఇంత రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, బాగుంటుంది. లాస్ట్లో ఇంకొంచెం రైస్ అయితే పెరుగు వేసుకొని తినేస్తాను. ఇంకా చూద్దాం రండి. ఇంకా నా ప్లేట్ అయితే ఎంత బాగుందో, నా కర్రీ అంతే బాగుంది, రైస్ అంతే బాగుంది అనమాట. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మనం ఫంక్షన్లలో చేసే భోజనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. బగారా రైస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కర్రీ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఫోన్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.